హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం మంచి స్నాక్ రెసిపీ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. అదేనండి ఉల్లి పకోడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో మీరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర. అల్లం మాత్రం కంపల్సరీ వేసుకోండి. అదేనండి టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. బాగా వాటిని మిక్స్ చేయండి. బాగా కలపాలి. కలిపితేనే మనకి దాంట్లో ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే బయటకు వస్తుందండి. తర్వాత మీరు శనగపిండి తీసుకున్నారు కదా, దాన్ని కొంచెం క్వాంటిటీ కింద ఒక పిరిగడ తీసుకొని కలుపుకుంటూ ఉండండి. దాంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. అలా అని చెప్పి మీరు ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి. అది కొంచెం ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయలు తగులుతూ ఉండాలండి. అలానే ఎక్కువ పిండి కూడా వేసుకోకూడదు. అలా ఎక్కువ పిండి వేసుకుంటే అలా క్రిస్పీగా ఉండదండి, బాగోదు. చూసుకొని వేసుకోండి. అలా బాగా కలిపేసుకొని లాస్ట్లో మీకు తగినట్టు లాస్ట్ మొత్తం కలిపాక మీరు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మీరు ఎప్పుడైనా పిండి మొత్తం వేసేయకండి. మీరు కొంచెం కలుపుతూనే వేసుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయ్యిందో లేదో చూసుకోండి. బాగా హీట్ అయ్యాక వేయండి. మీరు కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అదంతా వేసేయండి. దాంట్లో మీరు పకోడీలు బోండాలు వేస్తారు కదా, అలా కొంచెం చిన్నగా వేసుకుంటే బాగుంటాయండి. షేప్ కూడా బాగా వస్తాయి. అస్సలు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. ఒకవేళ మీరు అలా పెడితే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలా అని వెయ్యంగానే అస్సలు కదపొద్దండి. కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఒక 5 మినిట్స్ ఆగాక అలా కదపండి. అప్పుడైతే మీకు చెదిరిపోకుండా ఉంటాయి. కొంచెం ఇలా వేగాక మీరు ఇంకో పక్కకు కూడా తిప్పుకోండి. అలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండండి. అంతేనండి, మన ఉల్లి పకోడీ రెడీ అయిపోయింది. అలా వేడిగా వేసుకొని తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఎవరన్నా వేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి, అల్లం అయితే కొంచెం ఎక్కువే పడతాయండి. చాలా బాగుంటుంది. బాగోదనేది ఏమి ఉండదు, బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మనము అవి వేగిపోయినట్టే తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతేనండి వేడి పకోడీ. ఒకసారి ఇలా వేసుకొని చూడండి, బాగుంటుంది.